Hello guys, welcome to Vijayata Academy. Today our topic is pipes and cisterns. మనం పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే టాపిక్లో పర్ఫెక్ట్గా ఉండాలంటే ముందుగా మనం నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే టైమ్ అండ్ వర్క్. మనం టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్లో పర్ఫెక్ట్ అయిన తర్వాత పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే టాపిక్లో మనం ఎంటర్ అవ్వాలి. ఓకే, మనం టైమ్ అండ్ వర్క్లో ఏ మోడల్స్ నేర్చుకున్నామో ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్లో కూడా సేమ్ మోడల్స్ ఉంటాయి. ఓకే, అక్కడ మనం టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్లో వర్కర్స్ లేదా మిషనరీస్ పనిచేశారు. అదే ఇక్కడ పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే టాపిక్లో పైప్స్ పనిచేస్తాయి. ఓకే, అక్కడ వర్కర్స్ మిషనరీస్ పనిచేస్తే ఇక్కడ పైప్స్ అనేవి వర్క్ చేయడం జరుగుతుంది. ఆ వర్కర్స్ ప్లేస్లో ఇక్కడ పైప్స్ అనేవి పనిచేయడం జరుగుతుంది. ఓకే, టుడే టాపిక్ ఈస్ పైప్స్ అండ్ cisterns. పైప్స్ అండ్ సిస్టర్న్స్. ఓకే, మనకి ఈ పైప్స్ అండ్ సిస్టర్న్స్ లో అండ్ టైమ్ అండ్ వర్క్ లో డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ నేనేం చెప్పాను, ఆ టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ లో వర్కర్స్ లేదా మిషన్స్ పనిచేస్తాయని చెప్పాను. ఆ వర్కర్స్ అండ్ మిషన్స్ ప్లేస్ లో ఈ పైప్స్ అండ్ సిస్టర్న్స్ అనే టాపిక్ లో పైప్స్ అలాగే సిస్టర్న్స్ అనేవి వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ టాపిక్లో మనకి ఒక 2 వర్డ్స్ గురించి తెలియాలి. ఆ 2 వర్డ్స్ ఏంటి అంటే మనకి ఆ పైపు ఒక ట్యాంక్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, హియర్ పైప్ ఈజ్ ఇన్లెట్. మనకి ఇన్లెట్ పైప్ అయితే మనం పాజిటివ్ సింబల్ తీసుకోవాలి. ఓకే, మనకి ఆ ట్యాంక్లోకి వాటర్ ఎంటర్ అవుతుందంటే అక్కడ వాటర్ ఎంటర్ అవుతుందంటే అది ఇన్లెట్టే కదా. మనకి ఇన్లెట్ నుంచి వాటర్ ట్యాంక్లోకి ఎంటర్ అవుతుందంటే అది ఇన్లెట్, దట్ మీన్స్ పాజిటివ్ సింబల్. ఓకే, అండ్ అవుట్లెట్ మీన్స్ నెగటివ్ సింబల్. మనకి ఇన్లెట్ అంటే పాజిటివ్ సింబల్, ఇన్లెట్ మీన్స్ ట్యాంక్ ఫిల్లింగ్. ఓకే, ట్యాంక్ ఫిల్ చేయడాన్ని ఇన్లెట్ అంటారు. దాన్నే పాజిటివ్ సింబల్తో మనం డినోట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అవుట్లెట్ మీన్స్ ఆ ట్యాంక్ ఫిల్ అయిన తర్వాత ఆ ట్యాంక్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మనం బయటికి పంపించడానికి ఒక పైప్ ఉంటుంది, దాన్నే మనం అవుట్లెట్ అని అనడం జరుగుతుంది. ఓకే, దట్ మీన్స్ ఈ అవుట్లెట్ దాన్నే మనం నెగిటివ్ సింబల్తో డినోట్ చేయడం జరుగుతుంది. ఓకే, మనం ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్లో ఒక 3 మోడల్స్ చెప్పుకుంటాం. అక్కడ మనం ఎందుకంటే 3 మోడల్స్ చెప్తున్నాను, మన టైమ్ అండ్ వర్క్లో ఏ మోడల్స్ అయితే చేసామో ఇక్కడ కూడా సేమ్ మోడల్స్ ఉండడం జరుగుతుంది. ఆ 3 మోడల్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇన్లెట్ అండ్ అవుట్లెట్ మనం ఎలా ఉపయోగించాలనేది క్వశ్చన్స్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, నౌ మోడల్ నెంబర్ 1. మనకి ఈ మోడల్ నెంబర్ 1లో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే లిసన్. ఓకే, హియర్ మోడల్ నెంబర్ 1. In model number 1, A can fill the tank in 10 hours. ఓకే, ఏ అనేవాడు ఒక ట్యాంక్ని వాటర్ ఫిల్ చేయడానికి ఆడికి 10 అవర్స్ పట్టిందంట. ఓకే, నేను ట్యాంక్ ఫిల్లింగ్ అంటే ఏం చెప్పాను, ట్యాంక్ ఫిల్ చేస్తే పాజిటివ్ సింబల్ పెట్టమని చెప్పాను. ఓకే, ఫిల్లింగ్ మీన్స్ ఏ అనేవాడు పాజిటివ్. ఓకే, దెన్ బి కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్, వీడు కూడా ట్యాంక్ని ఫిల్ చేస్తాడంట. ఓకే, బి కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 12 అవర్స్. ఓకే, బి అనేవాడు కూడా ట్యాంక్ని ఫిల్ చేస్తున్నాడు, దట్ మీన్స్ ఫిల్ చేస్తున్నాడంటే పాజిటివ్ సింబల్. ఓకే, అయితే ఏ అనేవాడు ట్యాంక్ని 10 అవర్స్లో ఫిల్ చేస్తాడంట, బి అనేవాడు ట్యాంక్ని వాటర్తో 12 అవర్స్లో ఫిల్ చేస్తాడంట. అయితే సి అనేవాడు ఆ ట్యాంక్లో ఉన్న వాటర్ని 30 అవర్స్లో అవుట్లెట్ చేస్తాడంట. ఓకే, ఆ ట్యాంక్లో ఉన్న వాటర్ని
30 అవర్స్లో ఎంటీ చేస్తాడంట. ఓకే, 30 hours. Okay, here the question is A can fill the tank in 10 hours and B can fill the tank in 12 hours, where C can empty the tank in 30 hours. Okay, then the empty tank can fill the ABC in how many hours? అయితే here C అనేవాడు అవుట్లెట్ కాబట్టి ట్యాంక్ ని ఎంటీ చేస్తాడు కాబట్టి మైనస్ సింబల్. ఓకే, దెన్ క్వశ్చన్ ఇస్ A ప్లస్ B ప్లస్ C అనేవాళ్ళు ఆ ట్యాంక్ ని ఎన్ని అవర్స్ లో ఫిల్ చేస్తారు అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇన్ హౌ మెనీ అవర్స్ A B C can fill the tank. క్వశ్చన్ ఏంటి అంటే in how many hours A B C can fill the tank. అనేది క్వశ్చన్. ఓకే, హియర్ మనకి టైమ్ అండ్ వర్క్ లో ఎల్సిఎం మెథడ్ అనేది ప్రతి మోడల్ కి ఉపయోగించడం జరిగింది. అలాగే ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే టాపిక్ లో కూడా ఆ ఎల్సిఎం మెథడ్ మనం ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఆ ఎల్సిఎం మెథడ్ లో ఎలా ఉపయోగిస్తామంటే మనకి ఇన్లెట్ అయితే మనం ప్లస్ సింబల్ అని డినోట్ చేస్తాం, అవుట్లెట్ అయితే నెగిటివ్ సింబల్ అని మనం డినోట్ చేయడం జరుగుతుంది. ఓకే, హియర్ మోడల్ 1 the LCM formula is LCM method formula is LCM by, okay, here A can fill the tank in 10 hours. ఫార్ములా అనేది మనమే రాసుకోవాలి. క్వశ్చన్ బట్టి ఫార్ములా అనేది మనం రాసుకోవడం జరుగుతుంది. ఓకే, ఎల్సిఎం బై ఏ అనేవాడు ఎంపీ ట్యాంక్ ని 10 hours లో ఫిల్ చేస్తాడంట. అయితే వాటర్ అనేది పైప్ నుంచి ఎంటీ ట్యాంక్ లోకి రావడం జరుగుతుంది. దట్ మీన్స్ ఇన్లెట్ మీన్స్ పాజిటివ్ సింబల్, దట్ మీన్స్ ప్లస్ ఎక్స్ డాష్. నెక్స్ట్ బి అనేవాడు కూడా ఎంటీ ట్యాంక్ ని 12 hours లో వాటర్ ని ఫిల్ చేస్తాడంట. దట్ మీన్స్ ఎంటీ ట్యాంక్ ఫిల్లింగ్ మీన్స్ ఇన్లెట్ means positive symbol plus y dash. Here observe C. Observe clearly, here C is outlet means C is empty the tank in 30 hours. ఒక ఫిల్ అయిన ట్యాంక్ ని 30 hours లో ఎంటీ చేస్తుందంట. అంటే ఎంటీ చేస్తుందంటే అవుట్లెట్ మీన్స్ negative symbol. Here C is minus z dash. This is our formula. Required formula is LCM by plus x dash plus y dash minus z dash. నేను ఆ ఫార్ములా ఎలా రాశాను, నేను క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అనేది జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆ ఫార్ములా అనేది రాయడం జరిగింది. ఓకే, హియర్ మనం ఈ క్వశ్చన్లో మనం గుర్తించాల్సింది ఏంటి అంటే ఇన్లెట్ పైప్స్ ఎన్ని, అవుట్లెట్ పైప్స్ ఎన్ని అనేది మనం గుర్తించడం జరగాలి. ఓకే, హియర్ అవర్ ఫార్ములా ఈస్ ఎల్సిఎం బై ప్లస్ ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ మైనస్ జెడ్ డాష్. నెక్స్ట్ మనకు తెలుసు ఇక్కడ అవర్స్ ఇచ్చాడు కాబట్టి అవర్స్కి ఎల్సిఎం ఏంటి, ఎల్సిఎం ఆఫ్ 10 hours 12 hours 30 hours ఈస్ ఎల్సిఎం ఈస్ 60. నేను 60 ఎందుకు తీసుకున్నాను, 60 అనేది 10తో కట్టడం జరుగుతుంది, అలాగే 60 అనేది 12తో కట్టడం జరుగుతుంది, 60 అనేది 30తో కట్టడం జరుగుతుంది. అయితే ఏ అనేవాడు 10 hours లో 60 units. ఓకే, 60 units ఆర్ 60 లీటర్స్. హియర్ వాటర్ కాబట్టి మనం లీటర్స్ అని డినోట్ చేద్దాం. ఓకే, ఏ అనేవాడు 10 hours లో 60 లీటర్స్ ఫిల్ చేస్తాడంట. ఓకే, అయితే 1 hour లో ఎన్ని లీటర్లు ఫిల్ చేస్తాడు,
60 by 10, 6 liters. Here LCM is formula చూడండి 60 by x dash means 10 hours లో 60 లీటర్స్ అయితే 1 hour లో ఏం చేస్తాడు 6 లీటర్స్ ప్లస్ ఇక్కడ సింబల్స్ అనేవి జాగ్రత్త రాసుకోండి ప్లస్ నెక్స్ట్ y dash means b. హియర్ 12 hours లో 60 లీటర్స్ ఫిల్ చేస్తే b అనేవాడు 1 hour లో ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తాడు 60 by 12, that means 12 5 60 plus 5. Then minus symbol outlet C అనేవాడు 30 hours లో 60 లీటర్స్ ని ఎంటీ చేస్తాడంట. అయితే 1 hour లో ఎన్ని లీటర్లని ఎంటీ చేస్తాడు 30 by 60 by 30, that means 30 to 60, 2 liters. Okay, here 60 by plus 6 plus 5 plus 11 minus 2 plus 9. Okay, our required answer is here 3 3s 3 20s. Okay, 20 by 30. Okay, 20 by 30 ని మనం ఎలా రాసుకోవచ్చు ఇంకా here 3 6 18 remaining 2. Okay, our required answer is 2 by 3 6 2 by 3. Okay, here 3 ones 3 6 18 remaining 2. Okay, remaining 2 means 2 by 3 parts ఇంకా remaining ఉంది. అయితే మన required answer ఏంటి అంటే 6 hours 2 by 3 minutes. ఓకే 6 hours 2 by 3 minutes లో మనకి ట్యాంక్ అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నౌ మోడల్ నెంబర్ 2. మనకి మోడల్ నెంబర్ 2 లో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఒకట వాటర్ ట్యాంక్ అనేది ఉంది. ఓకే, ఓకే మనకి వాటర్ ట్యాంక్ అనేది ఉంది. అయితే దిస్ ఈజ్ ఇన్లెట్ పైప్, దిస్ ఈజ్ అవుట్లెట్ పైప్. ఓకే, ఇది అనేది ఇన్లెట్ పైపు, ఇది అవుట్లెట్ పైప్. ఓకే, మనకి ఇన్లెట్ పైప్ అనేది లో ప్రెషర్తో వాటర్ వస్తుంది. అంటే ఇన్లెట్ పైప్ నుంచి తక్కువ వాటర్ రావడం జరుగుతుంది. హియర్ అవుట్లెట్ పైప్ ఈజ్ హై ప్రెషర్. అంటే మనకి తక్కువ వాటర్ వస్తే హై ప్రెషర్తో అవుట్లెట్ పైప్ నుంచి వాటర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే మనకి ఇలాంటి టైప్లో ఈ టైప్లో మనకి ఎప్పటికీ ట్యాంక్ అనేది ఫిల్ అవ్వడం జరగదు. ఫిల్ అవుతుందా, మనకి వాటర్ వచ్చినట్టే వాటర్లా వస్తుంది. ఇక్కడ పెద్ద హోల్ ఉండడంతో వాటర్ అనేది వెంటనే వెళ్ళిపోవడం జరుగుతుంది అవుట్లెట్ బయటికి. మనకి ఈ టైప్లో మనకి వాటర్ అనేది ట్యాంక్లో ఎప్పటికీ నిల్వ ఉండదు. అంటే ట్యాంక్ అనేది ఎప్పటికీ నిండడం జరగదు, ఎప్పుడు ఎంటీగానే ఉంటుంది. ఎందుకు, వచ్చిన వాటర్ వచ్చినట్టే బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, నౌ ఇంకొక డయాగ్రామ్ చూడండి. సేమ్ దిస్ ఈజ్ సేమ్ ఇన్లెట్ outlet pipe. Okay, here the inlet pipe is low pressure తో వాటర్ వస్తుంది. అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఈ పిక్చర్లో నేను ఏం చేశానంటే ఇక్కడ అవుట్లెట్ పైప్ ఉంది కదా, ఈ అవుట్లెట్ పైప్కి క్లోజ్ చేశాను. అవుట్లెట్ పైప్ని క్లోజ్ చేయడం జరిగింది. నేను అవుట్లెట్ పైప్ని క్లోజ్ చేస్తే ఈ ట్యాంక్లో వాటర్ ఫిల్ అవుతుందా లేదా, ఫిల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి లో ప్రెషర్తో వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ అనేది ఇక్కడ స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు, మనకి బయటికి వెళ్ళడానికి దారి అనేది నేను క్లోజ్ చేయడం జరిగింది. అందుకే మనకి ఈ ట్యాంక్ మొత్తం వాటర్తో ఫిల్ అవుతుంది. ఓకే, నౌ అనదర్ డయాగ్రామ్.
This is inlet pipe, same outlet pipe. ఓకే, మళ్ళా ఇన్లెట్ పైప్ నుంచి వాటర్ అనేది లో ప్రెషర్తో రావడం జరిగింది కదా ఇక్కడ. అయితే మన ఇక్కడ ఈ ట్యాంక్లో వాటర్ ఫిల్ అయింది. ఎందుకు? ఇక్కడ క్లోజ్ చేయడం వల్ల. ఇప్పుడు నేను సెకండ్ డయాగ్రామ్తో పోల్చండి ఒకసారి. సెకండ్ డయాగ్రామ్లో ఇక్కడ నేను క్లోజ్ చేయడం వల్ల ఇక్కడ వాటర్ అనేది ఉంది కదా. ఓకే, ఈ వాటర్ అంతా నేను ఈ ట్యాంక్లో ఉన్న వాటర్ అంతా నేను బయటికి పంపించాలంటే నాకు ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకే, మనకు మోడల్ నెంబర్ 2లో క్వశ్చన్ ఎలా వస్తుందంటే, అయితే మనం ఈ లో ప్రెషర్తో వాటర్ వచ్చింది కదా, ఇన్లెట్ పైప్ నుంచి లో ప్రెషర్తో వాటర్ రావడం జరిగింది. అయితే మనకి లో ప్రెషర్తో రావడం వల్ల ఇక్కడ అవుట్లెట్ పైప్ అనేది నేను ఇక్కడ క్లోజ్ చేశాను. ఓకే, ఈ అవుట్లెట్ పైప్ అనేది ఇక్కడ నేను క్లోజ్ చేయడం వల్ల ట్యాంక్లో వాటర్ ఫిల్ అయింది. ట్యాంక్లో వాటర్ ఫిల్ అయింది కదా, ఆ వాటర్ నేను ఎంటీ చేయాలి. ఆ ట్యాంక్లో ఉన్న వాటర్ నేను బయటికి పంపించాలి. అయితే నాకు బయటికి పంపించాలంటే నాకు ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్. ఓకే, నేను బయటికి పంపించాలంటే నేనేం చేయాలి? ఇక్కడ క్లోజ్ చేశాను కదా, ఈ క్లోజ్ చేసిన దాన్ని ఓపెన్ చేస్తే ఈ వాటర్ అనేది బయటికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ వాటర్ అనేది ఎంత టైంలో బయటికి వెళ్ళింది అనేది మన క్వశ్చన్. ఓకే, హియర్ ద క్వశ్చన్ ఈస్, మీకు డయాగ్రామ్ బాగా అర్థమైంది కదా. డయాగ్రామ్ అర్థమైతే మీకు క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. క్వశ్చన్ అనేది మీకు డైరెక్ట్గా చెప్తే అర్థం కాదని డయాగ్రామ్ వేసి చెప్పడం జరిగింది. ఓకే, హియర్ ద క్వశ్చన్ ఈస్, ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 15 hours. Okay, B can empty the tank in 10 hours. Okay, మనకి ఇక్కడ ఏ అనేవాడు ట్యాంక్ని ఫిల్లింగ్ చేస్తున్నాడంట. ఫిల్లింగ్ చేస్తున్నాడంటే దట్ ఈస్ ఇన్లెట్ పైప్. ఇన్లెట్ పైప్ మీన్స్ పాజిటివ్ సింబల్. ఏ అనేవాడు ట్యాంక్ని ఫిల్ చేస్తాడంటే ఇన్లెట్ పైప్. హియర్ బి ఈస్, అంటే ట్యాంక్ని ఏ అనేవాడు ఫిల్ చేశాడు. ఎన్ని అవర్స్లో ఫిల్ చేశాడు? 15 అవర్స్లో ట్యాంక్ని ఫిల్ చేశాడు. అయితే బి అనేవాడు 10 అవర్స్లోనే ఆ వాటర్ని ఎంటీ చేస్తాడంట. ఆ ట్యాంక్లో ఉన్న వాటర్ని 10 అవర్స్లోనే ఎంటీ చేస్తున్నాడు. దట్ మీన్స్ అవుట్లెట్ మీన్స్ నెగిటివ్. బి అనేవాడు నెగిటివ్ సింబల్. మీరు ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఏ అనేవాడు లో ప్రెషర్ కాబట్టి తక్కువ వాటర్ వస్తుంది కాబట్టి ట్యాంక్ ఫిల్ చేయడానికి 15 అవర్స్ పట్టిందంట. ఓకే, బి అనేవాడు హై ప్రెషర్. మీకు డయాగ్రామ్ చెప్పాను కదా, హై ప్రెషర్ పెద్ద హోల్ ఉండడం వల్ల హై ప్రెషర్తో అవుట్లెట్ ట్యాంక్లో ఉన్న వాటర్ అనేది ఎంటీ చేయడానికి 10 అవర్స్ పట్టింది. ఇక్కడ బీది వర్క్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువ. ఓకే, చాలా ఫాస్ట్గా చేస్తాడంటే హై వర్క్ ఎఫిషియన్సీ, మోర్ వర్క్ ఎఫిషియన్సీ అనేది బీకి ఉంది. ఇక్కడ ఏకి లెస్ ఎఫిషియన్సీ మీన్స్ తక్కువ పనితో పనిచేస్తున్నాడు. తక్కువ పని అంటే లో ప్రెషర్తో వాటర్ రావడం జరుగుతుంది ట్యాంక్లోకి. ఓకే, అందుకే వీడికి 15 అవర్స్ పట్టింది, అంటే 15 అవర్స్. హియర్ బి టేక్స్ 10 అవర్స్. ఓకే, అయితే ఇప్పుడు ఈ ట్యాంక్ని ఏ అండ్ బి కలిపి ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తారు? ఇన్ హౌ మెనీ అవర్స్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ హౌ మెనీ అవర్స్? అంటే ఏ అండ్ బి కలిపి ఈ ఎంటీ ట్యాంక్ని వాటర్తో ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తారు అనేది క్వశ్చన్. ఓకే, హియర్ we know that LCM method same. మళ్ళా మనం ప్రతి సమ్కి ఈ వర్క్ అండ్ టైం అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేది LCM మెథడ్ యూజ్ చేసి మనం చేయడం జరుగుతుంది. ఓకే, హియర్ ద LCM మెథడ్ ఈస్ LCM by here A is inlet pipe
అంటే ఇన్లెట్ పైప్ మీన్స్ ఫిల్లింగ్ పైప్. ఫిల్లింగ్ పైప్ మీన్స్ పాజిటివ్ సింబల్ ప్లస్ x dash. Here B is outlet pipe means negative symbol minus y dash. This is our required formula. ఓకే, నేను ఈ క్వశ్చన్ చూసే నేను ఫార్ములా రాయడం జరిగింది. ఓకే, హియర్ అవర్ LCM is LCM ఏంటి మనకి? LCM is 30 లీటర్స్ ఆర్ 30 యూనిట్స్, మనం ఏవైనా అనుకోవచ్చు. ఓకే, 30 లీటర్స్. ఏ అనేవాడు 15 అవర్స్లో 30 లీటర్స్ ఉండే ట్యాంక్ని ఫిల్ చేస్తాడంట. అయితే 1 అవర్లో ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తాడు? ఓకే, 30/15 2 liters. Okay, our total LCM is 30. Our x dash means 30/15 plus 2 liters. Next y dash B 10 hours లో 30 లీటర్స్ ని B అనేవాడు అవుట్లెట్ మీన్స్ నెగిటివ్ సింబల్ బయటికి పంపిస్తున్నాడంట. వాటర్ 10 hours లో 30 లీటర్స్ ని B అనేవాడు ఎంటీ చేస్తున్నాడు. అయితే 1 అవర్లో ఎన్ని లీటర్స్ని ఎంటీ చేస్తాడు అని బీకి అడగడం జరుగుతుంది. ఓకే, 1 అవర్లో ఎన్ని లీటర్స్ బయట పంపిస్తాడు? 30/10 3 లీటర్స్ మైనస్ 3 లీటర్స్. ఓకే, మైనస్ 3 లీటర్స్. దెన్ 30/+2 minus 3 means -1. That means -30 is our required answer. మనకి ఇక్కడ -30 ఎందుకు వచ్చింది ఆన్సర్? ఇక్కడ మనకి ఆన్సర్ అనేది నెగిటివ్లో రావడం జరిగింది. నెగిటివ్ సింబల్ అనేది ఇక్కడ మనకి అవుట్లెట్ అనేది గుర్తించడం జరుగుతుంది. అవుట్లెట్ పైప్. హియర్ ద నెగిటివ్ సింబల్ ఈస్ అవుట్లెట్ పైప్. మీరు అంటే ఇప్పుడు చూడండి, మనకి ఇన్లెట్ పైప్ నుంచి డయాగ్రామ్ వేస్తుంది చూడండి. ఇన్లెట్ పైప్ నుంచి వాటర్ వస్తుందంట. అయితే అవుట్లెట్ పైప్ నుంచి వాటర్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇన్లెట్ పైప్ నుంచి లో ప్రెషర్తో వాటర్ వస్తుంది. అవుట్లెట్ పైప్ అనేది హై ప్రెషర్తో వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. అయితే మనకి వాటర్ వచ్చినట్టే వచ్చి బయటికి వెళ్ళిపోతుంది. అంటే మనకి ట్యాంక్ అనేది ఎప్పటికీ ఫిల్ అవ్వదు. ట్యాంక్ అనేది ఎప్పటికీ ఫిల్ అవ్వడం జరగదు. ఓకే, దెన్ ఇప్పుడు మనకి ఆ నెగిటివ్ సింబల్ ఎందుకు వచ్చిందంటే క్వశ్చన్ అంటే దీనికి అంటే మనకి -30 వచ్చింది కదా, దాని డయాగ్రామ్ చూడండి. ఓకే, ఇప్పుడు మనకి సేమ్ డయాగ్రామ్ మళ్ళీ ఎలా వస్తాను. ఓకే, ఇయర్ సేమ్ ఇన్లెట్ పైప్ ఈస్ లో ప్రెషర్తో వాటర్ వచ్చింది. అయితే మనం ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ చేస్తే వాటర్ అనేది ట్యాంక్లో ఫిల్ అవ్వడం జరిగింది. ఫిల్ అయితే నేను అప్పుడు ఏం చేశానంటే ఇక్కడ క్లోజ్ చేసిన అవుట్లెట్ పైప్ని ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే వాటర్ అనేది ఎంత టైంలో బయటికి వెళ్తుందని నేను క్వశ్చన్ అడుగుతారని చెప్పాను. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లో నెగిటివ్ సింబల్ వచ్చింది కదా. నెగిటివ్ సింబల్ మీన్స్ అవుట్లెట్ అని చెప్పాను నేను. పాజిటివ్ సింబల్ అయితే ఇన్లెట్ పైపు, నెగిటివ్ సింబల్ అయితే అవుట్లెట్ పైప్ అని చెప్పాను. ఇక్కడ మనకి ట్యాంక్లో నుంచి వాటర్ బయటికి వెళ్ళిపోతుందంటే అవుట్లెట్ పైపే కదా. అందుకే మనకి ఆన్సర్లో -30 రావడం జరిగింది. ఓకే, మనకి ట్యాంక్లో నుంచి వాటర్ బయటికి వెళ్ళిపోతుందంటే మైనస్ సింబల్ వస్తుంది. అంటే అందుకే మనకి ఆన్సర్ అనేది -30 వచ్చింది. అయితే మనకి ఈ ట్యాంక్లో ఉన్న వాటరు ఎంత టైంలో బయటికి వెళ్తుంది అనేది క్వశ్చన్. మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ ఎంత -30 అవర్స్. మనకి ఈ ట్యాంక్లో ఉన్న వాటర్ని 30 అవర్స్లో ఎంటీ చేస్తాడంట. ఈ ట్యాంక్లో ఉన్న వాటర్ని 30 అవర్స్లో ఎంటీ అవుతుందంట. ఓకే, దిస్ ఈజ్ మోడల్ 2. మనకి మోడల్ 2లో క్వశ్చన్స్ అనేవి ఇలా రావడం జరుగుతుంది. ఓకే గైస్, నౌ మోడల్ నెంబర్ 3. మనకి మోడల్ నెంబర్ 3లో లీకేజ్ మీద సమ్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఓకే, మోడల్ నెంబర్
3. మోడల్ నెంబర్ 3లో మనం లీకేజ్ మీద ప్రాబ్లమ్స్ అనేవి చేస్తామని చెప్పాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ x days. A only can complete the work in y days. అయితే in how much time B can empty the tank అనేది క్వశ్చన్. ఓకే, A and B can fill the tank in x days and A only can fill the tank in y days. Then in how much time B can empty the tank? Okay, here the formula is product by difference. Okay, that means product means x into y by difference means x minus y. This is our required formula. Okay, మనం ఇప్పుడు ఈ x and y ప్లేసుల్లో సమ్ నెంబర్స్ ఇచ్చి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకే, here A and B can fill the tank in 10 hours. Okay, A only can fill the tank in 8 hours. Okay, in how much time B can empty the tank అనేది క్వశ్చన్. ఓకే, మీరు ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఏ అండ్ బి కలిసి పనిచేసిన ఆ ట్యాంక్లోని వాటర్ని ఫిల్ చేయడానికి 10 hours పట్టిందంట. ఓకే, ఇక్కడ ఏ ఒక్కడు పనిచేస్తే 8 hours-లోనే ఆ ట్యాంక్ని ఫిల్ చేస్తుందంట. అయితే ఇక్కడ మనకి ఏకి తక్కువ టైం పట్టింది, ఏ అండ్ బికి ఎక్కువ టైం పట్టింది. ఏ అండ్ బి కలిసి పనిచేస్తున్న ఎక్కువ టైం పట్టిందంటే రీజన్ ఏంటి? డ్యూ టు లీకేజ్ ఉండడం వల్ల ఆ ట్యాంక్లోకి వాటర్ వస్తుంది కదా, ఆ వచ్చిన దాంట్లో కొంత వాటర్ అనేది లీకేజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, హియర్ డ్యూ టు లీకేజ్ వల్ల ఆ ట్యాంక్లో వాటర్ అనేది కొద్దిగా బయటికి రావడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఏ అండ్ బి కలిసి పనిచేసిన 10 hours పట్టింది, ఏ ఒక్కడు పనిచేస్తే 8 hours పట్టింది. అయితే ఏ మీద ఏ అండ్ బి కలిసి పనిచేసిన 2 hours ఎక్స్ట్రా పట్టింది. ఓకే, ఇక్కడ ఏకి లీకేజ్ లేకపోవడం వల్ల 8 hours-లోనే ఆ వాటర్ని ఫిల్ చేశాడు. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏ అనేవాడు ఇన్లెట్ పైప్ అనుకుంటే, బి అనేవాడు అవుట్లెట్ పైప్ మీన్స్ లీకేజ్, బి అనేవాడు లీకేజ్ అవుట్లెట్. ఓకే, ఏ ఒకడు ఇన్లెట్. ఇక్కడ ఏకి లీకేజ్ లేదు కాబట్టి 8 hours-లోనే ట్యాంక్ని ఫిల్ చేశాడు. ఆ ట్యాంక్లోని వాటర్ బయటికి వెళ్ళట్లేదు కాబట్టి ఏ ఒక్కడు 8 hours-లోనే ఆ ట్యాంక్ని ఫిల్ చేశాడు. అయితే బి అనేవాడు ఈ ట్యాంక్లో ఉన్న వాటర్ని ఎంత టైంలో బయటికి పంపిస్తాడు? దట్ మీన్స్ అవుట్లెట్ నెగిటివ్ సింబల్ బికి. ఓకే, మనకు ఫార్ములా తెలుసు, xy by x minus y. Okay, here x means 10, y means 8, difference is x minus y, 10 minus 8. Okay, 10 into 8 80 by 10 minus 8 2 ones 2 40s 40 hours. బి అనేవాడు ఈ ట్యాంక్ని ఎంటీ చేయడానికి 40 hours పడుతుందంట. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెంబర్ 3లో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఓకే, హియర్ ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 12 hours and A and B takes 3 more hours to fill the tank. ఓకే, ఏ అనేవాడు 12 hours-లో ట్యాంక్ ఫిల్ చేస్తాడంట.
అయితే ఏ అండ్ బి కలిపి 3 అవర్స్ మోర్ టు ఫిల్ ద ట్యాంక్, ఇంకా 3 అవర్స్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారంట ఆ ట్యాంక్ ఫిల్ చేయడానికి. అయితే బి అనేవాడు ఈ ట్యాంకులో ఉన్న వాటర్ని ఎంత టైంలో ఎంటీ చేస్తాడు అనేది క్వశ్చన్. ఓకే, మనకి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది తెలుసు. ఫార్ములా ఏంటి? xy by x minus y, difference, product into difference. Okay, here x value is and y value అనేది మనకి తెలియాలి. నువ్వు x వాల్యూ 12 తీసుకొని y వాల్యూ 3 తీసుకుంటావా? నువ్వు 3 తీసుకొని చేస్తే ఆన్సర్ అనేది రాదు. ఎందుకంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే అక్కడ 3 more hours, A and B takes 3 more hours to fill the tank. A and B అనేవాళ్ళు ఇంకా 3 అవర్స్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారంట ఆ ట్యాంక్ని ఫిల్ చేయడానికి. అయితే ఏ ఒక్కడు 12 అవర్స్ తీసుకుంటున్నాడు. అయితే ఏ మీద ఏ అండ్ బి 3 more hours ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. 12 plus 3, 15 hours. Okay, here x value is 15 hours and y value is 12 hours. నేను 15 ఎలా తీసుకున్నానంటే వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఏ అనేవాడు 12 అవర్స్ తీసుకున్నాడంట ట్యాంక్ ఫిల్ చేయడానికి. ఏ అండ్ బి కలిపి ఆ 12 మీద ఇంకో 3 అవర్స్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారంట ట్యాంక్ని ఫిల్ చేయడానికి. అయితే బి అనేవాడు ఆ ట్యాంక్లో ఉన్న వాటర్ని ఎంత టైంలో ఎంటీ చేస్తాడు అనేది క్వశ్చన్. ఓకే, హియర్ మనకి ఎక్స్ బై వాల్యూస్ తెలుసు. తర్వాత మనకి ఫార్ములా ఏంటి? ప్రొడక్ట్ బై difference, xy by x minus y. Here x is 15, y is 12. That means 15 into 12 by difference 15 minus 12. Here 15 into 12 by difference means 15 minus 3, 15 minus 12, 3. 3 ones, 3 5s 15. That means 12 5 60 hours. Our required answer is 60 hours. Okay. Here B can empty the tank in 60 hours. This is our required answer. Okay, మోడల్ 3లో క్వశ్చన్స్ అనేవి ఇలా రావడం జరుగుతుంది. ఓకే, మనకి ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే టాపిక్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కంప్లీట్ చేసుకోవడం అంటే ఇక్కడ నేను పైప్స్ అండ్ సిస్టమ్స్లో 3 మెథడ్స్ చెప్పడం జరిగింది. ఎందుకంటే టైమ్ అండ్ వర్క్లో మనం ఏ మెథడ్స్ చేసామో ఇక్కడ కూడా అవే మెథడ్స్ చేస్తామని చెప్పాను. ఓకే, అక్కడ వర్కర్స్ మెషినరీస్ వర్క్ చేస్తే ఇక్కడ మనకి ఆ వర్కర్స్ మెషినరీస్ ప్లేస్లో పైప్స్ అనేవి వర్క్ చేస్తాయని ఈ టాపిక్లో చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఆ టాపిక్లో ఎవడైతే పర్ఫెక్ట్గా ప్రతి మూల నేర్చుకుంటాడో మనకి పైప్స్ సిస్టంలో ఈజీగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు. ఓకే, మనం ఈ టైమ్ అండ్ వర్క్ పైప్స్ సిస్టమ్స్ అనే 2 టాపిక్స్ కూడా ఎల్సిఎం మెథడ్ అనేది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎల్సిఎం మెథడ్ మీరు నేర్చుకుంటే ఎటువంటి సమ్ అయినా సరే ఈ 2 టాపిక్స్లో చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. చాలా ఈజీగా అంటే 2 స్టెప్స్లో ఆన్సర్ అనేది రావాలి. సమ్స్ అనేవి ప్రతి ఒక్కడు చేస్తాడు. అందరికంటే మనం ఎంత బేగా చేసామనేది మనకి తెలియాలి. ఓకే.